ఎర్రచందనం అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ కీలక ఆపరేషన్ చేపట్టింది. కర్ణాటక రాష్ట్రంలోని సినీఫా కిలో స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకుని భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నది. తిరుపతి ఎస్పీఎల్ సుబ్బారాయుడు వారి మాటల్లో శేషాచలం రిజర్వ్ అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో ఆర్ఎస్ఏఎఫ్టీఎఫ్ హెడ్ శ్రీఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ మార్గదర్శకత్వంలో టాస్క్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. రహస్య సమాచారం మేరకు కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా అర్సికర తాలూకా పరిధిలోని సిద్దాపుర హరత్నహల్లి గ్రామాల సమీపంలో తనిఖీలు చేపట్టారు. అక్కడ 3 వాహనాలతో అనుమానాస్పదంగా కదులుతున్న స్మగ్లర్లను గుర్తించి టాస్క్ ఫోర్స్ వారిని వెంబడించి 8 మందిని అదుపులోకి తీసుకుంది. తర్వాత మిగిలింది అలా అలా నిలబెట్టాలి. అలా నిలబెట్టుకొని అందరూ ఒకేసారి వెళ్తారు. అర్సికేరిత తాలూకా హరత్నహల్లి గ్రామం. యాక్చువల్గా ఈ సంవత్సరం జనవరిలో ఒక కేసులో ఇంపార్టెంట్ నేషనల్ ఇంటర్స్టేట్ స్మగ్లర్ని కోసం అతన్ని వెతకడానికి టీం పంపినప్పుడు అక్కడ రాబడిన సమాచారము ఇంటెలిజెన్స్ వారి యొక్క సమాచారాన్ని పూర్తిగా కోఆర్డినేట్ చేసుకొని టీం పంపడం జరిగింది. అక్కడ కోళ్ళ ఫామ్ని అడ్డు పెట్టుకొని ఆ ప్రాంతంలో దాదాపు 2-3 సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ రెడ్ శాండిల్ అక్కడ ఉన్నట్లుగా తగిన సమాచారంతో శ్రీనివాస్ ఆధ్వర్యంలో కులశేఖర్ అండ్ టీం డిఎస్పీస్ అందరూ టీంని పంపడం జరిగింది. దాదాపు అక్కడ 8 టన్నులు, ఇక్కడ మీరు చూస్తున్నారు 8 టన్నులు రెడ్ శాండిల్ మరియు స్క్రాప్ అంతా మిగిలినంతా, దాంతోపాటు 3 వెహికల్స్, ఒక ఐచర్ వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒక కారు, 8 మంది ముద్దాయిల్ని రెడీగా అక్కడ పట్టుకోవడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఆర్గనైజ్ చేస్తున్న ఎవరి కోసమైతే వెళ్ళామో అతను ఇంకా 2 వ్యక్తుల్ని పారిపోవడం జరిగింది. వారిని కూడా తొందరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరి కోసం అయితే వెళ్ళామో వారు నార్మల్గా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఇతను
చాలా రోజుల నుండి కూడా వాంటెడ్గా ఉన్నాడు. ఆల్మోస్ట్ నేషన్ వైడ్ ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ కేసు ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్స్ రీజనల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ అండ్ డిఎస్పీ అండ్ డిఎస్పీ అండ్ టీమ్, ఇంటెలిజెన్స్ టీమ్ అందరినీ కూడా అభినందిస్తూ దాదాపు 5 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని మళ్ళీ తిరిగి కర్ణాటక రాష్ట్రం నుండి ఇక్కడికి తీసుకురావడం, 3 వెహికల్స్ని సీజ్ చేయడంతో పాటు ఈ 8 మంది ముద్దాయిలను అరెస్ట్ చేస్తున్నాం. వీళ్ళ యొక్క ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ రోల్ని పూర్తిగా క్లారిటీ తీసుకొని ఎవరైతే పారిపోయారో వాటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇటీవలి కాలంలో రెడ్ హ్యాండెడ్ టాస్క్ ఫోర్స్ కేవలం రాష్ట్రంలో ఉన్న ముద్దాయిల్ని కాకుండా నేషన్ వైడ్ అంతర్రాష్ట్ర స్మగ్లింగ్కి సంబంధించిన చాలామంది ముద్దాయిల్ని తీసుకురావడం, పీడియాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటీవల 2 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులని పీడియాక్ట్ పెట్టడం జరిగింది. ఇంకా 2-3 ప్రపోజల్స్ కూడా ఉన్నాయి. తద్వారా రెడ్ హ్యాండెడ్ని కంప్లీట్గా సంరక్షించడంలో రెడ్ హ్యాండెడ్ టాస్క్ ఫోర్స్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరైతే ఎన్బిడబ్ల్యూస్ ఉన్నారో వారిని కూడా అంతర్రాష్ట్ర ఎన్బిడబ్ల్యూస్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తూ వారికి కఠిన శిక్షలు పడే విధంగా కూడా ఒక కాంప్రిహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో వెళ్ళడం జరుగుతుంది. రెడ్ హ్యాండెడ్ యొక్క సంరక్షణ అనేది టాస్క్ ఫోర్స్ బాధ్యతగా వ్యవహరించడం జరుగుతుంది. ఓకే అని చెప్పండి సార్. 1 minute సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.